కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ప్రచారంలో 6 గ్యారంటీల హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు దాన్ని నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. 10 రోజులు కూడా అయిపోయింది కాబట్టి సరే ఇంకెప్పుడెప్పుడు హామీలు అమలు చేస్తారా అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు అయితే అసెంబ్లీ సాక్షిగా అడగటం కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే అమలు చేస్తున్నాం కాబట్టి మిగిలిన వాటిని కూడా డెఫినెట్గా అమలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ ధీమాగా చెప్తున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంతవరకు సహకరిస్తుంది అనేది, ఎందుకంటే బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పుల కుప్పగా ఉందనేది గతంలో చాలాసార్లు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. వాస్తవం కూడా అదే. కాబట్టి ఇప్పుడు ఈ పథకాల అమలుకి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా వీటిని అమలు చేస్తారు, ఈ 100 రోజుల్లో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేదే చర్చ జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలందరికీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. అలవిగానే హామీలు ఇచ్చారు. అసలు ఎన్ని నెరవేర్చారు? ఒకటి. రెండోది, మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీస్, దాన్ని పగడ్బందీగా అమలు చేస్తామన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షుడు, మా సిఎల్పి నాయకుడు ఆ రోజు ఇద్దరు కలిపి సంతకం పెట్టి మరి గ్యారంటీ కార్డ్స్ మీద మేము ఇంటింటికి పంపిణీ చేశాం. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చిందంటే చెప్పింది చేసేది కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది నానుడి, అది నిజం కూడా. ఇప్పుడు మీరు చూశారు, కేవలం మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే వెంటనే క్యాబినెట్ మీటింగ్లో 2 గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంపు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర్ గారు పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఈ 9 సంవత్సరాలు అమలు కావట్లేదు అని చాలామంది అవినీతి జరిగిందని అదని ఇదని అనేక ఆరోపణలు వచ్చినాయి. సరిపోవట్లేదు అమౌంట్ అని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతికి నరం లేనట్టుగా ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరికి కష్టం వచ్చినా, నాకు గుర్తుంది అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు లేచి నాకు డబ్బులు ఇట్లే ప్రతిపక్ష నాయకులుగా నన్ను పట్టించుకోవట్లేదని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారు లేచి మైక్లో, ఎర్రబెల్లి నువ్వు గుర్తెచ్చుకో, మా ఎమ్మెల్యేల కంటే నీకు అడిగిందల్లా ఇచ్చానా, నీకు ఎక్కువ ఇచ్చానా అని చెప్పి గుర్తు చేశాడు మరి అసెంబ్లీ. అంటే ఎందుకు చెప్తా అంటే ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాంగ్రెస్ పెట్టిన పథకాలు, ఇప్పుడు 6 గ్యారంటీస్. మేము ఎన్నికల్లో చెప్పడమే 6 గ్యారంటీస్, 6 పథకాలు కేవలం 100 రోజుల్లో అమల్లో తెస్తామని చెప్పాం. మేము చెప్పడమే 100 రోజులు చెప్పాం. కేవలం 10 రోజులు అయింది. మన అసెంబ్లీలో చూశారు ఎంత అసలు మన అది వాళ్ళకి గుండె మీద చేసుకుని మాట్లాడే విధానం వాళ్ళకని తెలవాలి. ముఖ్యమంత్రి గారు ఒక 6 నెలల దాకా వాళ్ళని ఏమనొద్దు చూద్దామని అన్నారని చెప్పి వాళ్ళే చెప్పారు. వాళ్ళ లెజిస్లేటివ్ మీటింగ్లో టీఆర్ఎస్ వాళ్ళు. మేము ఆ కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నాకైతే బాధ సిగ్గు అనిపించింది. మొన్నటిదాకా 9 సంవత్సరాలు అధికారంలో కూర్చో అటుపక్క సీట్లో కూర్చోన్నారు. మా బలం ఎంత ఉంది చూసారా, 39 మంది ఉన్నా ఉన్నారు. దాన్ని మా రేవంత్ రెడ్డి గారు బాగానే సమాధానం చెప్పాడు. కానీ ఇక్కడ వాస్తవం గమనించాల్సిందంటే కేవలం 10 రోజులు అధికారంలోనే అన్నీ కావాలి అంటే జరగవు. మీరు ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, ఆస్తులు తెగనమ్ముకున్నారు, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారు. అసలు సరిదిద్దిన సంగతి తర్వాత అసలు మేము వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి మాకు సమయం కావాలి. ఫస్ట్ సీఎంఓ కూర్పు, అధికారుల ట్రాన్స్ఫర్లు, అనేక అధికారులు ఎక్కడెక్కడ సీట్లలో 10 సంవత్సరాలు కూర్చోన్నారు, 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు. రిటైర్ అయిన అధికారులు మళ్ళీ వాళ్ళకి ఎక్స్టెన్షన్లు ఇచ్చారు చాలామందికి. ఇంకా వాళ్ళ సామాజిక వర్గాలకు ఎక్కువ ఇచ్చుకున్నారు. ఇంకా అది సరే, ఇంకా అది వేరే విషయం. ఇలాంటివన్నీ సరిదిద్దడానికే మాకు 2 నెలలు టైం కావాలి. ఫస్ట్ 2 నెలలు ఇది సమయం పడుతుంది. రెండోది, సీఎంఓకి మొన్నటిదాకా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అసలు సెక్రటరియట్కే పోకపోయి మన ముఖ్యమంత్రి. సెక్రటరియట్లోకి వెళ్ళి అధికారులు సెక్రటరియట్కి అలవాటు చేయడానికి టైం పడుతుంది. అధికారులందరినీ ఫామ్ హౌస్లకి, అధికారులందరికీ గెస్ట్ హౌస్లకి, అధికారులందరికీ ఆయన ప్రగతి భవన్ పిలిపించుకొని మాట్లాడమే సరిపోయింది. ఇప్పుడు అధికారులు ఎక్కడ పనిచేయాలి, అసలు ఎమ్మెల్యే ఎక్కడ పనిచేయాలి, మంత్రి ఎక్కడ పనిచేయాలి, ముఖ్యమంత్రి ఎక్కడ పనిచేయాలి? మన రాజ్యాంగ వ్యవస్థలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి సచివాలయం నుంచి పరిపాలన కొనసాగించాలి. అధికారులు మంత్రులందరూ సచివాలయంకి రావాలి, మంత్రివర్గ సమావేశాలు సచివాలయంలో పెట్టుకోవాలి, క్యాబినెట్ మీటింగ్స్ అక్కడ జరగాలి. ఇవన్నీ ఎత్తేసారు గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి.
అసలు పరిపాలించే విధానమే ఆయన ఒక్కడే రాజు అన్నట్టు, ఆయన ఒక్కడే ఇదన్నట్టు, మంత్రివర్గం ఆయన సొంతం అన్నట్టు, మంత్రులకి విలువ లేకపోయా, ఎమ్మెల్యేలకు విలువ, ఎవరికి విలువ లేకుండా ఆ ఒక్క ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలించడం జరిగిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అదే రోజు సచివాలయంకి వెళ్ళాడు, మంత్రివర్గ ఏర్పాటు. ఇవాళే మా పొన్నం ప్రభాకర్ గారు ఛార్జ్ తీసుకున్నారు, ఇంకా కొంతమంది మంత్రులకు ఛార్జ్ కూడా తీసుకోవాలి. అసలు ఇప్పుడే ఏదో కొంప మునిగిపోయినట్టు ఏమైంది, అప్పుడే కొంప మునిగిపోయి ఇంత సెక్యూరిటీ ఏంది, అంత సెక్యూరిటీ ఏంది. అరే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన మంత్రి కూడా చెప్పి ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చాడు. ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది. ఈ రాష్ట్రం మీద కేసీఆర్ గారు నాకు ఎంత అవగాహన ఉందని చెప్తున్నాడు, అంతకంటే ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు వ్యవహార ఉద్యమం ద్వారా ఎలా ఉన్నాడో, ఈయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎదిగి కొట్లాడి ఈ స్థాయికి వచ్చి ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచి, ఎమ్మెల్సీ గెలిచి, ఎమ్మెల్యే గెలిచి, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి, ఎంపీ గెలిచి, మళ్ళీ ఈరోజు ఏమీ లేదు అసలు ఎక్కడుంది సన్నాసులారా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందన్న ముఖ్యమంత్రికి చెప్పబెట్టలాగా ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి. అంత అనుభవంతో ఆయన ప్రతి దాని మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నేను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా మా పార్లమెంట్ సభ్యుడు, నాకు తెలుగుదేశం పార్టీలో వ్యక్తిగతంగా పరిచయం, ఆయన శిష్యుడుగా, ఆయన దగ్గర వ్యక్తిగా నేను చాలాసార్లు గమనించాను మా ముఖ్యమంత్రి గారిని. అనేక విషయాల మీద పూర్తి అవగాహనతో, మీరు అబ్జర్వ్ చేసే చేయలేదు, కేసీఆర్ గారిలానే అంతకంటే ఇంకా స్పష్టంగా సమస్యల మీద కావచ్చు, దేని మీద కావచ్చు, పేపర్ చూడకుండా స్పష్టంగా మాట్లాడిన సత్తా ఉన్న నాయకుడు. రాష్ట్రం మొత్తాన్ని తిరిగి 80 సభల్లో పాల్గొని ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులు తెచ్చిన నాయకుడు. ప్రతి సమస్య మీద పూర్తి అవగాహనతో మాట్లాడిన నాయకుడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్ మీరు క్యాబినెట్ చూశారు, 12 మంది క్యాబినెట్ ఇస్తే ఎవరికి కూడా ఒక వంక పెట్టే అవకాశం లేకుండా ఇచ్చాం. అంతా అనుభవజ్ఞులు, అంతా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తులు, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే వాళ్ళు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రులు. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పరిపాలించిన, దేశంలో పరిపాలించిన, సమస్యల మీద కావచ్చు, ప్రజల కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, రెండు వీటిలో కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో రెండు గానుల మీద నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అనేక హామీలు ఇచ్చిన, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తారు మేము చెప్పని హామీలు కూడా నెరవేర్చాము అని. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు చెప్పకుండా ఇచ్చి నెరవేర్చిన గతం మీరు చూశారు. ఉచిత విద్యుత్ విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20 ఉన్నాయి. ఇప్పుడు మేము ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలు జరుగుతున్నాయి. నేను నీటిపారుదల మీద, మొన్న సంక్షేమం మీద, రేపు త్వరలో ధరణి మీద అని అనేక రంగాలు, అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. అనేక రంగాల్లో పూర్తిగా విఫలమైపోయినాయి. ఈ రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పు ఉన్నది, ఈరోజు 5 లక్షల కోట్ల అప్పుకి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో 5,000, 10,000 కోట్ల విద్యుత్ బకాయి అంటే ఈరోజు 80,000 కోట్ల విద్యుత్ బకాయికి వెళ్ళిపోయింది. అసలు ఇవ్వని విద్యుత్తు 24 గంటలు ఇచ్చారన్న ప్రకటనతో సరిపోయింది. విద్యుత్తు ఎంప్లాయీకి ఉద్యోగాలకి జీతాలు లేక, అనేక వ్యవస్థల జీతాలు లేక, టీచర్లకు జీతాలు లేక, కొత్త ఎంప్లాయ్మెంట్ లేక అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజలు నమ్మారు. మేము చెప్పాము, ప్రజలు కూడా నమ్మారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, మాకు సంపూర్ణమైన మెజార్టీతో కట్టారు. ఎంత బాధ అనిపిస్తుంటే మేడం, కడియం శ్రీహరి సిగ్గు అనిపిస్తే అసలు ఏమనిపిస్తుంది, పెద్ద అనాలపి ఇట్లా కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎట్టుంటుందో కూల్ చేస్తూ ఉంటారు. మొన్న కేటీఆర్ గారు మీరు నడిపిని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మేము అప్పులు చేశాము, ఈ రాష్ట్రాన్ని మొత్తం ముంచేసాము, ఎవడు ఏం చేయలేడు అన్న ధైర్యం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశాన్ని నడిపించిన అనుభవం, ఈ రాష్ట్రాన్ని నడిపించిన అనుభవం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన అనుభవం స్పష్టంగా ఉంది మాకు. ఇంకోటి, మా మంత్రివర్గంలో ప్రతి మంత్రి కూడా పూర్తి అనుభవజ్ఞుడు. ఈరోజు ఆర్థిక శాఖ చేసిన, నీటిపారుదల మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరూ కూడా 10 సంవత్సరాల అనుభవంతో ఉన్న వ్యక్తులు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి తీసుకున్న మా అనుభవజ్ఞులతో, కొత్త వాళ్ళతో కలుపుకొని మేమిచ్చిన హామీలు పగడ్బందీగా అమలు చేయగలుగుతాం. 100 రోజుల్లో అమలు చేయగలుగుతాం. 2 హామీలు చేసాం, మిగతా కూడా. ఈరోజు మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అయింది, అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం. మేడం ఒక్కటి కాదు చెప్పగలుగుతాం మేడం, 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రాష్ట్రంలో విధ్వంసం చాలా భయంకరంగా జరిగింది. అంతటి విధ్వంసాన్ని తట్టుకొని ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక 6 నెలలు టైం ఇవ్వాలని విచక్షణ జ్ఞానం, ఇంత జ్ఞానం అనేది ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. అది కూడా వదిలిపెట్టి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆగితే బయటకు వచ్చి ఆయన హరీష్ రావు గారు పివి నరసింహరావు గారి టాపిక్ ఎన్నిసార్లు ఎత్తారు. పివి నరసింహరావు గారి టాపిక్
పివి నరసింహరావు గారు కాంగ్రెస్ కుటుంబం, Right. ఆయన కాంగ్రెస్ పార్టీలో Next బతికిన మాట్లాడండి వ్యక్తి సత్యం గారు. కదా. ఇంత చేసినాడు. మేము ఒక్కడైతే స్పష్టంగా చెప్తాము విజిత గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా సమర్థవంతంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయగలిగిన పక్కా విశ్వాసంతో ప్రజలు మాకు ఇచ్చారు. అది నిరూపించి చూపిస్తాం. రైట్. సో రాములు గారు, ఏదైతే